flowers be undisputed queen, the lily and the rose. Long, long had been rivals for that high honor. Bards of power had sung their claims. The rose can never tower like the pale lily with her Juno meal. But is lily Gloria? Thus between flower factions ran the strife in Psyche's bower. Give me a flower, delicious as the rose, and stately as the lily in her pride. But of what color? Rose red? Love first choose. Then right? No, lily white. Or both provide? And Flora gave the lotus. Rose red died, and lily white, the queenliest flower that blows. Thank you. ఇలా ఇవ్వండి. ఏమో ఒక స్ట్రాంగ్ కాఫీ తల బద్దలైపోయేలా ఉంది. సరే, ముందు స్నానం చేసి రండి, ఈలోగా కాఫీ కలుపుతాను. పిల్లలేరి ఏం చేస్తున్నారు? ఇంకేం చేస్తారు? ఫోన్ చూస్తున్నారు. అయ్యో, ఈ ఫోన్ పిచ్చిని ఎలా వదిలించాలో ఏమో. పద చూద్దాం. కావ్య, వివేక్ చూసారా? పిలుస్తున్నా పలకడం లేదు. ముందు ఆ ఫోన్ తీసేసుకో. కావాలి, ఫోన్ కావాలి. ఎప్పుడు ఆ ఫోన్లో ఏం చూస్తుంటారు? ఇన్స్టా రీల్స్, షార్ట్, స్నాప్. ఫ్రీ ఫైర్, పబ్జి. నేనైతే మల్లె పందిరి కింద కూర్చొని మా నాన్నమ్మ చెప్పే కథలు వింటూ నిద్రపోయేదాన్ని. మరి ఆ కథ లేదో వీరికి కూడా చెప్పవచ్చు కదా భారతి. సరే నాన్నగారండి. సరే, కథ చెబుతాను. కథ విన్న తరువాత ఎవరైతే కథలోని నీతి చెబుతారో వాళ్లకు మంచి బహుమతి ఇస్తాను. పిల్లలు, ఇది మీకు కూడా వర్తిస్తుంది. పిల్లలు, మనం కథ విందామా? సరే నాన్నగారండి. ఈరోజు మన ఇతిహాసంలోని ఒక మంచి కథ చెబుతాను. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు రాక్షసులకు అండగా ఉండి కాపాడేవారు ఎవరూ లేరే అని పరమేశ్వరుని ప్రార్థించగానే భస్మంలో నుండి ఒక అసురుని జన్మించేలా చేశాడు. అతడే భస్మాసుడు. ఇతను చాలా శక్తివంతుడే, కానీ క్రూరుడు, మందబుద్ధి కలవాడు. ఒకరోజు ఏదో ఆలోచిస్తూ దిగులుగా కూర్చున్నాడు. ఆ సమయానికి అక్కడకు నారద మహర్షి వచ్చాడు. ప్రణామం మహర్షి. ఏమి లేదు మహర్షి, నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని ఎలా సాధించుకోవాలో అర్థం కావడం లేదు. అది ఏమిటో చెప్పు, నేను దారి చూపిస్తానుగా. అవునా మహర్షి? సరే అయితే, నాకు ఈ సమస్త సృష్టి పైన అధికారం చెలాయించేవాడు కావాలని నా కోరిక. దాన్ని ఎలా సాధించుకోవాలో అర్థం కావడం లేదు. ఇందులో సందేహం ఏమున్నది? పిడికెడు పత్తికి, చెంబుడు నీళ్ళకి వశమైపోయే ఆ పరమశివుడి గురించి తపస్సు చెయ్యి. అవునవును, చక్కని సలహా ఇచ్చారు. అలాగే చేస్తాను. సరే మరి సెలవా? తపస్సు చేస్తాను. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంకా పరమేశ్వరుడు ప్రసన్నమవడే. ఇప్పుడు ఒంటి కాలు మీద తపస్సు చేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః
అది అసాధ్యం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. కనుక నీవు వేరే కోరిక ఏదైనా కోరుకో. అయితే నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మమైపోవాలి. పరమేశ్వరుడు ఇచ్చిన వరం పని చేస్తుందో లేదో ఆయన మీదే ప్రయోగించి చూస్తాను. భస్మాసుర మరలా వచ్చిందేమిటి? పరమేశ్వర, నువ్వు ఇచ్చిన వరం పని చేస్తుందో లేదో ఒక్కసారి ప్రయోగించి చూస్తాను. వద్దు భస్మాసుర, భస్మం అవుతాను. వద్దు వద్దు భస్మాసుర, భస్మం అవుతాను. వద్దు వద్దు భస్మాసుర, వద్దు వద్దు. స్వామి, సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి ఏమిటి ఈ పరీక్ష? మీరే ఏదైనా ఉపాయం ఆలోచించి కాపాడండి స్వామి. దేవి, అసలులకు అపాదానం చేస్తే ఇలాంటి ఆపదలే వస్తాయి దేవి. సరే స్వామి, ముందు ఈ ఆపద నుండి గట్టెక్కించాలి. ఆహా, ఎంత అందంగా ఉంది! ఇంత అందమైన స్త్రీని ఎప్పుడు చూడనే లేదే. ఈమె దేవకన్నే ఉంటుంది. సుందరి, ఓ సుందరి! ఎవరు ఎవరు నువ్వు? నేను భస్మాసురను. భయం. భయపడకు సుందరి, అసురనే కానీ చాలా మంచివాడును. నన్ను వివాహం చేసుకుంటావా? నిన్న వివాహమా? నన్ను వివాహం చేసుకోవాలంటే నాతో సమానంగా నాట్యం చేయగలగాలి. అయ్యో, నాకు నాట్యం రాదే. నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను. నేర్పిస్తాను. మరి నేర్చుకుంటావా? నేర్చుకుంటాను.
విద్యార్థులు, ఈ కథలోని నీతి ఎవరైనా చెబుతారా? నేను చెప్తాను. అపరులకు అహర్నులకు అమోఘమైన శక్తులు ఇస్తే వారు ఆ శక్తిని దుర్వినియోగపరచడమే కాకుండా వారి నాశనాన్ని వారి కోరి తెచ్చుకుంటారు. మనకు ఇచ్చిన స్వేచ్ఛ అధికారాన్ని అహంకారంతో దుర్వినియోగపరచుకోకూడదు.